మన తెలుగుతండు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి టిట్టిభ సత్యాగ్రహం 2వ రోజుకు చేరుకుంది. మన మాతృభాష, మన తెలుగు భాష రక్షణ కోసం ఈ ఉద్యమాన్ని మనం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, భాషావేత్తలు, భాషాభిమానులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనకు ప్రభుత్వాలతో కానీ వ్యక్తిగతంగా మనకు ఎటువంటి పేచీలు లేవు. మన పంచాయతీ అంతా మన తెలుగు భాష రక్షణ గురించి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటిపోయింది. ఇంతవరకు అధికార భాష సంఘాన్ని వేయలేదు. ఒకటి. రెండవది వచ్చేసి మన తెలుగు నేల మీద అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా ఖచ్చితంగా ప్రాథమిక విద్య అనేది మాతృభాషలో జరగాలని మనము మనకంటే ముందు మన పెద్దలు భాషాభిమానులందరూ కూడా విన్నవిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వాలు పెడచెవిన పెడుతూనే ఉన్నాయి. ఏదైనా ఒక గట్టి ప్రయత్నం చేసి మనం సాధించుకోకపోతే ఇప్పటికే 3 తరాల బిడ్డలు మన తెలుగుకు దూరం అయిపోయారు. ఈ దిక్కుమాలిన రాజకీయ నాయకుల యొక్క స్వార్థానికి మన భాష, మన సంస్కృతులు బలైపోతున్నాయి అనే ఆవేదనతోటి మన పెద్దల సహకారంతో ఈరోజు మనం ఈ దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ దీక్షలో 2వ రోజులో భాగంగా సహజ కవి, తెలంగాణ గీతకర్త అయినటువంటి అందశ్రీ గారు నిన్న అకాల మరణం చెందారు. వారికి ఈరోజు ఈ వేదిక నుండి నివాళి కూడా సమర్పించాము. మన తెలుగు భాషను, మన తెలుగు సంస్కృతిని కాపాడుకొని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు తెలుగుదండు ఈ దీక్షా కార్యక్రమం నిర్వహిస్తుంది. ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.